శ్రీకాకుళం జిల్లా ప్రజలకు నీటి భద్రత కల్పించే నేరడి బ్యారేజీ నిర్మాణానికి కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జిల్లా ప్రగతికి మైలురాయని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ నేరడి బ్యారేజీతో జిల్లాలో సుమారు 2,25,000 ఎకరాల భూమి స్థిరీకరణ అవుతుందని తెలిపారు. అదే గ్యాజెట్ రూపంలో ఫైనల్గా బయటకి వచ్చింది. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ అంటే అక్కడికి మళ్ళీ వెళ్ళి అంటే నారెడ్డి దగ్గర వెళ్ళి డిపిఆర్ ప్రిపేర్ చేయడం, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ కొంత పార్ట్ ఉంటుంది, 106 acres ఒడిశాలో ఒక పార్ట్, అది కూడా దీనిపైన ఇంకా ముందుగా వెళ్ళడం. అండ్ ఫైనల్గా నారెడ్డి బ్యారేజ్ నుంచి ఒక 50% మనకి వాటర్ షేర్ టోటల్ ఒక 115 TMC నారెడ్డి దగ్గర వచ్చేస్తే 57.5 మనకి TMC మన ఆంధ్రప్రదేశ్కి తీసుకురావచ్చు. అదే నారెడ్డి బ్యారేజ్ నుంచి ఒక రైట్ మెయిన్ స్లూయిస్ ద్వారా ఇది మనకి రావచ్చు. సో దీనికి మనం మళ్ళీ ఒక డిపిఆర్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ వాటర్ కమిషన్ CWC ఆధారంలో ఇది అంతా పని జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ గ్యాజెట్ నోటిఫికేషన్ బయటికి రావడం చాలా సంతోషకరం, ఎందుకని చాలా టైం నుంచి పెండింగ్ ఉంది. నెక్స్ట్ మన జిల్లా తరఫున కానీ లేకపోతే పక్కన జిల్లా అంటే మాన్యం జిల్లా తరఫున కానీ ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మోటింగ్ ఉంది, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఖచ్చితంగా పైన పంపించడం జరుగుతుంది. ఈ నారెడ్డి బ్యారేజ్ నుంచి మనకి 2.2 lakhs ఒక ఆయకట్ స్టెబిలైజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మన హిడమండల్ రిజర్వాయర్ 19 TMC టోటల్ కెపాసిటీ. ఇప్పుడు ప్రస్తుతంలో మనకు 5-6 TMC మాత్రమే మనం ఫిల్ చేయగలుగుతాం. సో బ్యారేజ్ రావడం వల్ల అక్కడ నుంచి ఫల్డ్ ఫ్లో కెనాల్ నుంచి ఒక 19 TMC, ఆ 19 TMC నుంచి జిల్లా మొత్తం ఉద్దానం ప్రాజెక్ట్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ మనం ఎలా చేసాం, ఇంకా 3 కాన్స్టిట్యున్సీస్ కూడా డ్రింకింగ్ వాటర్ పంపించడం, అలాగే అగ్రికల్చరల్ అంటే ఆయకట్ దానికి కూడా మనకి ఈ సాగునీరు పంపించడం జరుగుతుంది. కాబట్టి ఒక మంచి నిర్ణయం, దీంతో మన జిల్లా ఎంతో బాగుపడుతుంది. అండ్ రేపు రాబోయే ఇండస్ట్రీస్కి కూడా కొంతవరకు వాటర్ ఇవ్వడానికి మనకి దీనివల్ల అవకాశం